మైగ్రేన్ అనగానే తలనొప్పే కదా అనుకుంటారు. కానీ భరించే వాళ్లకే తెలుస్తుంది ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది. ఒకవైపు తలనొప్పి, మరోవైపు వికారం, వాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే మైగ్రేన్ వచ్చినప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే తలనొప్పి నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద శబ్దాలు, ఎర్రటి ఎండ, మిరుమిట్లు గొలిపే లైట్లు, ఘాటైన వాసనల వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మైగ్రేన్తో బాధపడుతున్న వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మైగ్రేన్ వచ్చినప్పుడు వెలుగులోకి వెళ్ళకపోవడమే మంచిది. 1. చీకటి, నిశ్శబ్ద వాతావరణం ఉన్న రూమ్లో విశ్రాంతి తీసుకోవాలి. ఆహారపు అలవాట్ల వల్ల కూడా మైగ్రేన్ని దూరం చేసుకోవచ్చు. భోజనం తినడం మానేసినా కూడా మైగ్రేన్ నొప్పి మొదలవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతే ఆ ప్రభావం మొదట మెదడు మీద పడుతుంది. దీనివల్ల తలనొప్పి మొదలవుతుంది. కాబట్టి సమయానికి భోజనం చేసేయాలి. తగినంత నిద్ర లేకపోయినా కూడా మైగ్రేన్ వస్తుంది. కాబట్టి నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. రోజు 8 గంటలకు తగ్గకుండా నిద్రపోయేలా చూసుకోండి. అదేవిధంగా ఒత్తిడి వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోండి. ఇందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయండి. రోజులో కాసేపు వ్యాయామం చేయడం చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు ఒక సమయానికి వ్యాయామం చేస్తే ఈ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. మొదట వ్యాయామాలను సింపుల్గా మొదలుపెట్టాలి. తర్వాత వేగం పెంచాలి. మైగ్రేన్ తీవ్రంగా ఉన్నప్పుడు చల్లని కాంప్రెస్ లేదా ఐస్ ముక్కలను నుదుటిపై లేదా మెడ వెనక భాగంలో పెట్టుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ ఉన్నప్పుడు తలపై, మెదడుపై నూనెతో తేలికపాటి మర్దనాలు చేస్తే నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. బాడీ డీహైడ్రేషన్కు గురవడం వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వేసవి కాలంలో సరైన మోతాదులో నీళ్లు తాగడం మంచిది. అల్లం, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు మైగ్రేన్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. వీటిని టీలో వేసుకుని లేదా నేరుగా నమలడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. హార్మోన్లు మెదడు మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మహిళల్లో నెలసరి సమయంలో మైగ్రేన్ రావడం సాధారణం. నెలసరి సమయంలో మైగ్రేన్కి సంబంధించిన మందులు దగ్గర ఉంచుకోవడం మంచిది.